జొన్నలగడ్డ డైలాగ్స్ అన్న ఏమన్నా ఉండే ఒక్కొక్క పంచ్ పేలుతుంటే బాంబ అనుబాంబ పేలుతాయి చూడ అలా పేలిపోతుంది. అసలుకి నాకైతే మైండ్ పోయింది. కానీ బట్ టిల్లు 1లో ఎలాగుంటుందో ఆ సర్కిల్ అనేది అలా తిరుగుతాయి. మళ్ళీ మన టిల్లు బర్త్డే వస్తుంది, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ బక్రనే అంటే అనుపమ అన్న ఏది అనేది మన స్పైల్ చేయకూడదు. చాలా ట్విస్ట్ అయితే ఉన్నవి, మంచి కామెడీగా అయితే ఎంజాయ్ చేస్తాము. అనుపమ గుణపం పెట్టింది బాగా పెద్దది, బాంబో చికెన్ తినిపించేసింది. నానైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మా పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కూడా చాలా ఎంజాయ్ కాంతకి. దాని పాటు అన్న రొమాన్స్ భయ్యా పేక్స్ ఆపండి రా బాబు, ఎంత షాప్ అన్న అనుపమ ఫ్యాన్స్ ఏడుస్తాడన్న, అట్లా ఏడుస్తాడు. అంటే ఆ లెవెల్లో చూసలేరు అనమాట ఆ రొమాన్స్. ఇంతవరకు అనుపమ నుంచి చూడలేదు కాబట్టి నిజంగా ఫుల్ కామెంట్ డిజైటల్లో చూడ స్టైల్ వేరు. సో హీరో తీరాని మస్తుగుంటది నిజంగా. సిద్ధు జొన్నగడ్డ మామూలు టేస్ట్ లాస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటది. అసలుకి మామూలు అనుపమ ఉంటది, చంద్రముఖ లకలక 2 గన్లతో ఉంటదన్న. ఆ లకలక సీన్ కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామంట, మామూలు కాదు నిజంగా. చాలా బాగుంది. వాళ్ళ అన్నది కూడా కూర్చో అని మర్యాద చేసే డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే డిజిటల్ చూసాం ఫుల్ ఎంజాయ్ గా నవ్వుకోండి. మీరు ఇంటికాడ ఊగా బాధగా ఉంటే మాత్రం చాలా బాగుండేవి నిజంగా. లవర్స్ మనల్ని ఎంత మోసం చేస్తారు. ఈసారి ఇద్దరు రాడ్లు పెట్టేసినారు, రాడ్ అయితే దింపేసింది. సినిమా అయితే బాగుంది నిజం బ్రో, మామూలు లేదు. మనం రైమింగ్ అసలు సినిమా మొత్తం డ్రైనేజ్ పంచాయతీలన్నీ మనం ముందు పెట్టినట్టు ఎట్లుందో అందులో పంచాయతీలు అన్నీ ఉంటాయి బ్రో. రాధిక ఒకటి, లిల్ ఒకటి, వాళ్ళ ఎవడో డాన్ అంట, మళ్ళీ ఇందులో షానియన్ కూడా వస్తాడు బ్రో. మామూలు లేదు అసలు. ఇందులో రాధిక వస్తుంది బ్రో, ఫస్ట్ లో వచ్చిన రాధిక లెక్క. అన్న అయితే అందం అన్నకైతే మామూలు ఫన్. అంటే జస్ట్ డైలాగ్స్, యాక్టింగ్ డైలాగ్స్ తో ఇంత నవ్వించవచ్చు అని. అంటే మ్యాడ్ సినిమా చూసిన తర్వాత ఇందులో నేనైతే ఆ సినిమా తర్వాత నేను అంతలా నవ్వుకోలేదు. ఈ సినిమా చూసి ఫుల్గా నవ్వుకున్నా. సిద్ధు అన్న కాలు ఇచ్చి పడేసిన అన్న, మామూలు లేదు సినిమా. అనుపమ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము బ్రో అనుపమని. అందులో అంటే నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు 100% రాధికవి. మీరంతా ఎక్కడో ఉంటారు, అక్కడ నుంచి సిద్ధిగాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు లప్పగాళ్ళు అని చూస్తూ ఉంటారు, అట్లా పట్టుకుంటారు కదా. ఇందులో రాధిక కూడా కనిపిస్తుంది బ్రో. బట్ మెయిన్ వచ్చేసి సిద్ధు అన్న రైమింగ్ మామూలు లేదు. మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది. డాన్స్ కథా కార్ఖానా అంత డిజిటల్ మామూలు లేదు. సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ బ్రో, నాకు బాగా నచ్చింది. అండ్ రెఫరెన్సెస్ టు ఏంటి స్విగ్గీ అనుకోండి, ఒక ఓలా క్యాబ్ అనుకోండి, మనం లైఫ్ లో జరిగేవన్నీ చాలా బాగుంది, హిలేరియస్ ఉంది. ఎవ్రీ సెంటెన్స్ లో అసలు మనం మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంది అసలు. హ్యూమర్ మన రెగ్యులర్ మల్కాజ్గిరి టైప్ ఉంటుంది కదా, అట్లుంది. సాంగ్స్, మ్యూజిక్, అనుపమ ఇస్ లైక్ రియల్ సర్ప్రైజ్ ఎలిమెంట్. చూడొచ్చండి, అంతేం లేదు. ఐ థింక్ బెటర్ దాన్ మోస్ట్ మూవీస్. ఐ డోంట్ నో, బట్ ప్రస్తుతం అయితే we should just watch this. Okay. Tillu naithe audience enjoy chestharu. 100% Tillu Square is definitely double the fun. Okay. సినిమా అయితే పక్కా అందరూ చూడాలి. సేమ్ ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ గా ఉంది. సో ఒక పార్ట్ చూస్తే ఫస్ట్ పార్ట్ నచ్చితే సెకండ్ పార్ట్ అయితే పక్కా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. సూపర్ ఉంది అన్న. అనుపమ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మధ్యలో రాధిక కూడా వస్తుంది కాసేపు. సో పక్కా చూడాలి సినిమా అయితే అందరు. అంటే 2 కంటిన్యూషన్ అన్న, సేమ్ ఎనర్జీ ఉంటుంది ఫుల్. అసలు 2 సేమే. పార్ట్ 1 పార్ట్ 2 కంపారిజన్ లేదు. పార్ట్ 1 మీద కొంచెం డిపెండ్ ఉంటుంది. సో పార్ట్ 1 చూడకుండా అయితే పార్ట్ 2 చూడలేము. కానీ సినిమా అయితే సూపర్ ఉంది అన్న. అదేం లేదన్న, సస్పెన్స్ అయితే ఫుల్ ఉంటుంది. లాస్ట్ వరకు ఉంటారు సినిమా మొత్తం అంతా బాగుంది. హైలైట్స్ అంటే ఫుల్ కామెడీ అన్న. మొత్తం అంతా సేమ్ ఎనర్జీ ఎలా ఉంటుందో అదే ఎనర్జీ ఉంటుంది. ఫుల్ తెలంగాణ జోష్ మొత్తం ఉంది. ఉన్నాయి అంటే అలా ఏం లేదన్న. ఇప్పుడు ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఏముందన్న బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు టిల్లు తెలంగాణ నుంచి కాబట్టి ఆ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తారు తప్ప ప్రాబ్లం అయితే ఏం లేదు. మిగతా సినిమా అయితే సూపర్ ఉంది. అంతా చూడొచ్చు. అంటే 2-3 కిస్సులు తప్ప మిగతా అంతా చూడొచ్చు, పెద్ద ఏం లేదు. అంటే నార్మల్గానే ఉందంటే సినిమా బట్టి ఇంకా రోల్ బట్టి చేస్తారు తప్ప ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. టిల్లు అని పక్కా నచ్చితే టిల్లు 2 కూడా పక్కా చూడాలి, టిల్లు స్క్వేర్ కూడా. సో ప్రతి ఒక్కరిని చూడాలని చెప్తున్నాను.